2013 జలప్రళయంలో ఊళ్ళకి ఊళ్ళే కొట్టుకుపోయాయి. కాని కేదార్నాథ్ ఆలయానికి కనీసం చిన్న బీట కూడా పడలేదు. అసలా మంచు పర్వతాల మధ్య అంతటి బరువున్న రాళ్లతో ఆలయాన్ని పాండవులు ఎలా కట్టారు? భీముడు పట్టుకున్న ఆ ఎద్దు వీపు భాగం శివలింగంగా ఎలా మారింది? ప్రత్యేక కథనంలో కేదార్నాథ్ గురించిన అంతుచిక్కని రహస్యాలను తెలుసుకుందాం. జ్యోతిర్లింగ ప్రాశస్త్యం. హిమాలయాల్లోని గర్వాల్ ప్రాంతంలో మందాకినీ నది తీరాన వెలిసిన 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ఎత్తైనది కేదార్నాథ్. వాతావరణం. ఏడాదిలో 6 నెలలు మంచుతో కప్పబడి ఉండే ఈ ఆలయం ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఎలా నిలబడింది అన్న ప్రశ్నతో ప్రారంభించండి. 2. మహాభారత నేపథ్యం. కురుక్షేత్రం తర్వాత యుద్ధం ముగిసింది, కాని పాండవుల మనసులో ప్రశాంతత లేదు. తమ గురువులను, బంధువులను చంపిన పాపం వెంటాడుతోంది. శ్రీకృష్ణుడి సలహా. వ్యాసమహర్షి లేదా కృష్ణుడి సూచన మేరకు శివుడి అనుగ్రహం పొందితేనే ఈ గోత్రవధ దోషం పోతుందని తెలుసుకుంటారు. కాశీ నుండి హిమాలయాల వరకు. వారు మొదట కాశీ వెళ్తారు, కాని శివుడు వారికి కనిపించకుండా దాక్కుంటాడు. దాంతో వారు హిమాలయాలకు ప్రయాణమవుతారు. 3. గుప్తకాశి రహస్యం మరియు భీముడి పరాక్రమం. మాయా వృషభం. పాండవులను చూసిన శివుడు ఒక వృషభం ఎద్దు రూపం దాల్చి ఎద్దుల మందలో కలిసిపోతాడు. భీముడు తెలివితేటలు. అందరూ వెతుకుతుంటే భీముడు తన శరీరాన్ని పర్వతాలంత ఎత్తుపెంచి 2 కొండలమీద కాళ్లు పెడతాడు. అన్ని ఎద్దులు కాళ్ల కింద నుండి వెళ్తాయి, కాని శివుడు ఉన్న ఎద్దు మాత్రం వెళ్లదు. పట్టుకోవడం. భీముడు ఆ ఎద్దును పట్టుకోబోగా అది భూమిలోకి వెళ్ళిపోతుంది. భీముడు గట్టిగా ఎద్దు వీపు భాగాన్ని పట్టుకుంటాడు. ఆ భక్తికి మెచ్చిన శివుడు అక్కడే త్రిభుజాకార శివలింగంగా వెలుస్తాడు. పంచకేదారాల ఆవిర్భావం. శివుడు భూమిలోకి అదృశ్యమైనప్పుడు అతని శరీరభాగాలు 5 వేర్వేరు చోట్ల వెలిశాయి. కేదార్నాథ్ వీపు భాగం హంప్. మద్మహేశ్వర్ నాభిభాగం నేవల్. తుంగనాథ్ బాహువులు ఆర్మ్స్. రుద్రనాథ్ ముఖం ఫేస్. కల్పేశ్వర్ జుట్టు హేర్. ఈ 5ంటిని కలిపి పంచకేదార్ అంటారు. వీటన్నింటినీ దర్శిస్తేనే యాత్ర సంపూర్ణం. పశుపతినాథ్ నేపాల్ అనుబంధం. కేదార్నాథ్లో శరీరం ఉంటే అదృశ్యమైన శివుని తలభాగం నేపాల్లోని కాఠ్మండులో పశుపతినాథ్గా వెలిసిందని భక్తుల నమ్మకం. అందుకే ఈ 2 క్షేత్రాలకు విడదీయరాని బంధం ఉంది. ఆధునిక చరిత్ర మరియు ఆదిశంకరాచార్యులు. ద్వాపరయుగంలో పాండవులు ఈ ఆలయాన్ని నిర్మిస్తే కాలక్రమేణా అది మరుగున పడిపోయింది. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆయన తన చివరి రోజుల్లో ఇక్కడే సమాధిస్థితిలోకి వెళ్లారని చెబుతారు. 2013 వరదలు మరియు భీంశిల చమత్కారం ద మిరకల్. 2013లో వచ్చిన భయంకరమైన వరదల్లో అంతా కొట్టుకుపోయినా ఒక భారీ రాయి భీంశిల ఆలయం వెనుక వచ్చి ఆగి నీటి ప్రవాహాన్ని 2గా చీల్చి ఆలయాన్ని కాపాడింది. ఇది నేటికీ ఒక సజీవ అద్భుతం. కేదార్నాథ్ కేవలం ఒక టెంపుల్ మాత్రమే కాదు, అది ఒక నమ్మకం, ఒక శక్తి. పాండవుల పట్టుదల, భీముడి భక్తి మనకు నేర్పే పాఠం ఏంటంటే, పరమశివుడు భక్తుణ్ణి పరీక్షించినా నిజమైన భక్తి ఉంటే తానే స్వయంగా దిగివస్తాడని. ఈ అద్భుత యాత్రను మీ జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరొక పుణ్యక్షేత్రం విశేషాలతో మళ్ళీ కలుద్దాం.